శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి పేరుగల వ్యక్తిగత 7 జన్మల నుండి మీకు తోడు నీడగా ఉంటున్నారు. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, భరణి నక్షత్రం 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి యొక్క లక్షణాలు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివిగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. డబ్బు విషయంలో కానీ లేదా బంధువుల విషయంలో, స్నేహం విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు. ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు. ఒక్కసారి కనుక మాట ఇచ్చినట్లయితే ఎంత కష్టం వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. అలానే మేషరాశి వారు ఎప్పుడు కూడా తనకి ఎక్కడైతే విలువ దొరుకుతుంది, తనని ఎవరైతే ఇష్టపడతారో, తనకు గౌరవం ఇచ్చేటువంటి మనుషులు ఎవరో వారితోనే స్నేహం చేస్తారు. అటువంటి ప్రదేశంలోనే వీరు ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అయితే ఎదుర్కొని ఉంటారు, కానీ ఎప్పుడు కూడా భయపడరు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందు బెంగ పెట్టేసుకుంటారు, కానీ ఒక్కసారి ఆ కష్టాన్ని ఎదుర్కోగలనని ధైర్యం వచ్చినప్పుడు ఇక ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. తన వల్ల ఎప్పుడూ ఎవరికి నష్టం కలగకూడదని అనుకుంటారు. ప్రతి దాంట్లో కూడా చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు కొన్ని సందర్భాల్లో ఎంత స్థిరంగా ఉంటారో మరికొన్ని సందర్భాల్లో అంత త్వరగా ఇతరుల మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. అలానే బగబగా మండే అగ్నితత్వపు రాశి కాబట్టి కోపం అనేది బాగా అధికంగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు వీరిని కంట్రోల్ చేయడం ఎవ్వరి తరం కాదు. కొన్ని సందర్భాల్లో ఆవేశపూరిత నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలంకరణ, సౌందర్యం మొదలైన వాటిపై వీరికి అధికంగా ఆసక్తి ఉంటుంది. అలానే ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో అధిక సమయం గడపాలని అనుకుంటారు. సముద్ర తీర ప్రాంతాలు వీరికి బాగా ఇష్టం కింద ఉంటాయి. ఈ రాశివారు ఆహారం విషయంలో కానీ లేకపోతే దుస్తుల విషయంలో కానీ చాలా ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి ఈ సమయంలో వ్యాపార విషయాల్లో నూతన ఒప్పందాలు అయితే ఏర్పాటు అవుతాయి. కానీ ఒప్పందాల విషయంలో మీరు జాగ్రత్త పడండి. మొదట్లో మీకు అంతా బాగానే ఉంటుంది, కానీ ఉండే కొద్దీ మీకు ఒప్పందాలు అంతగా కలిసి వచ్చే అవకాశం కనపడటం లేదు. అంటే మీకు ఉన్నటువంటి పట్టుదల అవతలి వాళ్ళలో లేకపోవడం, ప్రతి విషయంలో మీరే కష్టపడాల్సి రావడం, ఇటువంటివన్నీ కూడా మీకు ఒకానొక సమయంలో చిరాకు రప్పించేస్తాయి. కాబట్టి పార్ట్నర్షిప్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు కూడా ఒంటరిగానే వ్యాపారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపార రీత్యా పెట్టుబడుల కొరకు రుణాలు చేసి అస్సలు పెట్టుబడులు పెట్టకండి. మీ దగ్గర ఉన్న దాంట్లోనే వీలైనంత వరకు కూడా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ రుణం చేయవలసి వచ్చినా చాలా తక్కువ మొత్తంలో చేసుకోవడం మంచిది. అధిక మొత్తాలు కంటే అధిక వడ్డీ రేట్లకు మీరు రుణాలు తెచ్చుకున్నట్లయితే అవి మీకు మరింత ఇబ్బందులు, మరింత భారాన్ని కలిగించే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థుల యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులు చాలా చురుగ్గా ప్రవర్తిస్తారు, చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏకాగ్రత, శ్రద్ధ అనేది పెరుగుతుంది. విద్య రీత్యా భవిష్యత్తులో ఏ విధంగా ఎటువంటి కోర్సులు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై మాత్రం కొంచెం సందిగ్ధతకు లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే పలు రకాల వ్యక్తులు పలు రకాల సలహాలు చెప్పడం వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆలోచించి బాగా మీ యొక్క మొత్తం కష్టం కానీ శ్రమ ఏదైతే ఉందో సమయాన్ని దాని మీద కేటాయించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. విద్యార్థులు నూతన పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని పరిచయాలు త్వరగా మిమ్మల్ని ఆకర్షించినప్పటికీ వీటి వల్ల మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నూతన పరిచయాల విషయంలో 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మేషరాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఉద్యోగ విషయంలో మాత్రం మీకు ఒక స్త్రీ వల్ల అయితే లబ్ధి పొందుతారని చెప్పుకోవచ్చు. మీకు ఉద్యోగ పరంగా ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె తన వంతు సహాయాన్ని అందించడం, ఏదైనా సలహా కావాలితే సరైన సలహా ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ వల్ల మాత్రం ఉద్యోగ విషయంలో మీరు ఖచ్చితంగా అయితే లబ్ధి పొందబోతున్నారు. అలానే ఉద్యోగ రీత్యా ఎవరైతే ప్రమోషన్, ఇంక్రిమెంట్ల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో డబుల్ ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలానే ఎవరికైనా ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నా లేదా విదేశాల్లో కొంతకాలం ఉద్యోగం చేయాలనుకుంటున్నా
అటువంటి వారి సమయంలో ప్రయత్నాలు మళ్ళీ పునఃప్రారంభం చేసుకోవడం ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. మీకు ఒక స్నేహితుడి వల్ల ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్య విషయంలో మేష రాశి వారికి ఈ మాసంలో కొంచెం ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల జుట్టు రాలిపోవడం, తలనొప్పి, అలానే కాళ్ళ నొప్పులు మొదలైన సమస్యలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, ధ్యానం మొదలైనవి చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మేషరాశి వారికి ఈ సమయం బాగానే కలిసి రాబోతుంది. అయితే కుటుంబ సభ్యుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. మీరు వారి కోసం ఎంత ఆలోచించినా కొంతమంది ఏదో ఒకటి తక్కువైందని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదా ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీ వంతు నిర్వర్తించవలసిన బాధ్యతలు నిర్వర్తించి మిగతాది వారికే వదిలేయడం మంచిది. తల్లిదండ్రుల విషయంలో తప్ప మరి ఎవరి విషయంలోనే మీరు ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అలానే కుటుంబ పరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అభిప్రాయం తెలపండి తప్ప మీదే పైచేయిగా ఉండాలని అనుకోకండి. ఇది మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. వివాహ విషయంలో మేష రాశి వారికి కొంచెం భయం అనేది అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వివాహ రీత్యా ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, కానీ కొంచెం సమయం పడుతుంది. ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రేమ విషయాల్లో కొంచెం దూరంగా ఉండటమే మంచిది. నూతన సంబంధాల్లోకి సమయం అస్సలు వెళ్ళకండి. అలానే పాత సంబంధాలు కూడా కొన్ని మరలా కలిసినప్పటికీ అవి మిమ్మల్ని మరింత బాధించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు మరింత ధైర్యంగా అయితే ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరికైతే వంశ పారంపర్య స్థిరాస్తులు ఉన్నాయో వాటి విషయంలో అయితే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలానే బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు కూడా ఉంటుంది. మేష రాశి వారికి ఆదాయం ఎలా అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఖర్చు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనవసర ఖర్చులు అనేవి కూడా అధికంగా కనిపిస్తున్నాయి. స్నేహితులతో బయటకు వెళ్ళడం, విందు వినోదాలు, విలాసాలు ఇటువంటి వాటిపై ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అలానే రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలకి సమయం అనుకూలంగా లేదు కాబట్టి తాత్కాలికంగా అటువంటి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో బాగానే కలిసి వస్తుంది. కళాకారులకి కోరుకున్న విధంగా వృత్తి అనేది గౌరవ మర్యాదలు తెచ్చిపెడుతూ ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అలానే కళారంగ పరంగా మీ డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా ఉంది కాబట్టి దాంట్లో అధిక మొత్తం పెట్టుబడి పెట్టుకోవడం మంచిది కాదు. అయితే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. మేష రాశి వారు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసాను వినడం, హనుమంతుని దర్శనం చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. ఓకే అండి, మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.